హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి పౌరశాస్త్రంలో వచ్చేసి లాస్ట్ టర్మ్ 3లో వచ్చేసి లాస్ట్ లెసన్ చూస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యము, మానవ వనరుల మరియు మహిళా సాధికారత. ఒక దేశంలో ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రతినిధుల ద్వారా పరిపాలించడము ప్రజాస్వామ్యము అంటారు. అంటే ప్రజల చేతనే ఎన్నుకోబడినటువంటి వాళ్ళే వచ్చేసి ప్రజాస్వామ్యం కిందకే లెక్కకొస్తుంది. మన యొక్క భారతదేశం వచ్చేసి ప్రజాస్వామ్యము రాజ్యం అనమాట. ప్రజలే ప్రభుత్వమును పాలించుటకు గణతంత్ర సామ్రాజ్యమును ప్రజాస్వామ్యము అందరు. ప్రజలే ప్రభుత్వమును పాలించుటను గణతంత్ర ప్రజాస్వామ్యము అంటారు. ప్రజాస్వామ్యమునందు ప్రజలందరూ సమాన హక్కులు కలిగి ఉంటారు. ఎలాగంటే 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వయోజనులు అంటే ప్రతి ఒక్కరూ వచ్చేసి అందరికీ ఓటు హక్కు అనేటువంటిది కలుగుతుంది. మన దేశ పౌరులందరికీ సమాన అవకాశాలను కల్పించబడినవి. అంటే ప్రతి ఒక్కరు పురుషులు స్త్రీలు అనేటువంటి భేదం అనేటువంటిది లేనే లేదు. కానీ దేశ ప్రజల్లో అర్ధభాగం ఉన్నటువంటి స్త్రీల అవకాశములను నిరాకరించి వెనుకకు నెట్టబడటం వలన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది సంపూర్ణ భాగస్వాములుగా అంటే బలహీనమవుతూ ఉన్నదనమాట. ఆ కాలంలో వచ్చేసి స్త్రీలను అన్ని రంగముల్లో సంపూర్ణ భాగస్వాములుగా చేసినట్లయితే ప్రజాస్వామ్యం అనేటువంటిది బాగా బలపడుతుంది. సమాజంలో పలు కారణాల చేతన ప్రజల మధ్య ఎన్నో తారతమ్యాలు ఏర్పడి ఉన్నాయి. అట్లు ఏర్పడినదే ఉన్నత వర్గము, అణగారిన వర్గము. అంటే పేదలు, ధనికులు అనేటువంటి తారతమ్య భేదం అనేటువంటిది ఏర్పరచుకున్నాం అనమాట. కావాలని మనకు అలాంటి భేదం అనేటువంటిది ఉండకూడదు. సో ప్రజల మధ్య ఎన్నో తారతమ్య భేదాలు ఏర్పడి ఉన్నాయి. ధనవంతులు, పేదలు, తర్వాత యజమాని, కార్మికులు, పాలకుడు, బానిస, విద్యావంతుడు, నిరక్షరాస్యుడు, వ్యవసాయదారుడు, కౌలుదారుడు, పౌరుల సమానత్వమే ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక లక్ష్యము. కాబట్టి ప్రజలందరూ సమానమే అనేటువంటిది ముందు మనము గుర్తించాలి. వారు తమ పొట్టకోటి కోసము వాళ్ళు పనులు చేస్తున్నారు. వారి యొక్క స్తోమతకు తగినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అంతే తప్పనిచ్చి మనం వచ్చేసి ఈ తారతమ్య భేదాలు అనేటువంటిది చూపించకూడదు. సమాజంలో హెచ్చుతగ్గుల వలన మంచి జీవనమునకు కావలసినటువంటి మంచి అవకాశములను ఎంతోమంది ఎంతో కాలముగా కోల్పోయింది. కాబట్టి వచ్చేసి పేదవాడికి ఇవ్వడము అంటే ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులను వచ్చేసి పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూర్చోబెట్టడం వల్ల ఏమైపోయింది, ఎంతోమందికి వచ్చేసి అవకాశాలు అనేటువంటిది కోల్పోయింది. చాలామంది కోల్పోయారనమాట. ఇట్లు అవకాశములు కోల్పోయిన ప్రజలకు తిరిగి మంచి అవకాశములు కల్పించడం ద్వారానే వారు సంపూర్ణ జీవనాన్ని గడపగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చేసినటువంటి ఎడలో సమాజంలో వచ్చేసి నెలకొని ఉండేటువంటి హెచ్చుతగ్గులను నివారించి, అంటే హెచ్చుతగ్గులు అనేటువంటి ఉండకూడదు. ప్రతి ఒక్కరు సమానమైనటువంటి భావన ప్రతి ఒక్కరిలోని రావాలి. నివారించి ఒక సమాజమును వచ్చేసి ఏర్పరచవచ్చును. ఈ విధంగా చేయటం వలన సామాజిక న్యాయం అనేటువంటిది కలుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ సమానమైనటువంటిది తీసుకొని రావాలి. అదే కాకుండా సహజంగా స్త్రీలు, పురుషులు అను లింగభేదము కలిగినటువంటి సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా పురుషులు ఉన్నతమైనటువంటి వారని, స్త్రీలు తక్కువ వారైనటువంటి వారని గుడ్డిగా నమ్మవచ్చున్నాం. ఈ గుడ్డి నమ్మకము సమాజం యొక్క ఐకమత్యానికి, మానవ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నదన్నమాట. సో ఇలాంటి గుడ్డి నమ్మకాలని పక్కన పెట్టి స్త్రీలు, పురుషులు ఇద్దరు సమానమైనటువంటిది మనము భావించాలన్నమాట. మనమందరం సహజంగానే స్త్రీలు వచ్చేసి సున్నితమైన స్వభావం కలిగినటువంటి వారు. పురుషుల కంటే స్త్రీలు బుద్ధి కుశలతలోనూ తక్కువైనటువంటి వారు కారు. ఇప్పుడు వచ్చేసి బాగా తెలివి ఎక్కువ అనేటువంటిది ఉన్నది. పురుషులు కండబలము కలవారని మరియు గొప్పవారని చెప్పబడుచున్నారు. కానీ స్త్రీలు పురుషుల కంటే మనోధైర్యములో తక్కువైనటువంటి వారు కారు. కాబట్టి శారీరక మరియు మానసిక బలము వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. కొంతమందికి వచ్చేసి ఇంకా దృఢంగా ఉంటారు. ఈ వ్యత్యాసము లింగభేదము వలన రాదు. సమాజమునందు వంశ పారంపర్య ఆచారముల కారణంగానే పురుషులకే విద్యను అభ్యసించే అవకాశము, ఉద్యోగ అవకాశము, ఆస్తిని కలిగి ఉండే హక్కు మొదలైనవన్నీ ఏర్పడ్డాయన్నమాట. దీనివలన పురుషులే సమాజమునందు ఆధిక్యత వహించి పరిపాలించుటకు, ప్రభుత్వ ఉన్నత పదవులు పొందుటకు అర్హులు అను చెడు అభిప్రాయము ఏర్పడింది. కాబట్టి వచ్చేసి మనం వచ్చేసి స్త్రీలు, పురుషులు ఎప్పుడైతే సమమని భావిస్తామో అప్పుడే వచ్చేసి సమాజం అనేటువంటిది వృద్ధిలోకి వస్తుంది.
మాతృత్వము కారణంగా తల్లి అనేటువంటిది స్త్రీలు పిల్లలను కనిపెంచు కర్తవ్యమును ఇలాంటి బాధ్యతలను కలవారని, ఇంటి వెలుపల పనులు వచ్చేసి మరియు ఇతర కఠినమైనటువంటి పనులను పురుషులు మాత్రమే చేయుటకు తగిన వారని అభిప్రాయం సమాజం నందు చాలా కాలముగా ఉన్నది. సో బాగా బలపడిపోయిందనమాట సమాజం నందు స్త్రీలు వచ్చేసి ఆడవాళ్ళు వచ్చేసి స్త్రీలు తండ్రి, భర్త, సోదరులు మరియు కుమారుడు అనుబంధము గల పురుషునిపైనే ఆధారపడి జీవించుచూ ఉన్నారనమాట. ఇప్పటి కాలంలో కూడా వచ్చేసి బాగా చదువుకొని ఉంటారు, కానీ ఇంట్లో వచ్చేసి ఎటువంటి ఆదరణ లేకుండా వచ్చేసి ఇంట్లో వచ్చేసి పనులను చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారనమాట. బాగా చదువుకొని ఉంటారంటే కొంతమంది వచ్చేసి టాప్ ర్యాంకర్స్ ఉంటారు, తర్వాత వచ్చేసి కాలేజ్ ఫస్ట్ ఉంటారు, యూనివర్సిటీ ఫస్ట్ ఉంటారు, గోల్డ్ మెడల్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో కాలక్షేపము చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని వృధా చేస్తూ ఉన్నారనమాట. ఈ అభిప్రాయమే తరతరాలుగా నిలిచిపోయింది. సమాజంలో ఇటువంటి అభిప్రాయంలే విద్యార్థుల మనసులోనూ నిలిచిపోయింది. ప్రాచీన కాలం నుండి స్త్రీల మానసిక మరియు శారీరక సామర్థ్యము తెలుసుకొనుటకు వారు చేయ వివిధ పనులను గమనించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇంటి నిర్వహణ, వంట చేయట మరియు ఇంటి ఆదాయమును పెంచుట అనేటువంటిది వాళ్ళు చేస్తారనమాట. అంటే డబ్బుల్ని చేర్చిపెట్టి ఇంటి ఆదాయాన్ని పెంచడం చేస్తారు. అదే కాకుండా కొంతమంది స్త్రీలు వచ్చేసి పశువులను పెంచి దీని ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించడము, కొంతమంది వచ్చేసి చేపలు అల్లటము, బుట్టలను అల్లడము మరియు ఇంటిపై కప్పులకు కావలసినటువంటి ఎండు కొబ్బరి ఆకులను అల్లడము, ఇలాంటి వాటితో డబ్బులు సంపాదిస్తారు. వైద్యము లేదా ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, రోగ నిరోధక సిబ్బంది మరియు ఇంటి వద్ద వైద్యం చేయడము, ఇలాంటివి కొంతమంది స్త్రీలు ఉన్నారు. ప్రసూతి పనులు, తర్వాత శిశు సంరక్షణ, పిల్లలను పెంచడము, ఇంటి తోట పని, తర్వాత వచ్చేసి కూరగాయలు, పండ్లు, పూలు, పాల ఉత్పత్తిని చేసి విక్రయించుట, వాటిని చేసుకొని అమ్మడము. ఇక్కడ చూడండి, ఒక ఆవిడ వచ్చేసి పూలను అమ్ముతూ ఉన్నదనమాట. సో ఈ విధంగా అనేకమైన పనులను చేసుకుంటూనే ఉంటారు. ఇంటి పొదుపు, బంధువులతో సత్సంబంధము కలిగి ఉండుట, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ పనుల ద్వారా ధాన్యమును సేకరించుట మరియు ధాన్యమును భద్రపరచుట, బుద్ధి కుశలత, ఓర్పు, సమయస్ఫూర్తి, ఇటువంటి నిరంతర శ్రమతో కూడినటువంటి పనులను స్త్రీలు చాలా కాలం నుండి చేస్తూనే ఉన్నారనమాట. కానీ అక్కడ అభివృద్ధి అనేటువంటిది లేదు. కొన్ని దగ్గరలో మటుకే అభివృద్ధి అంటే పెద్ద పై పదవుల్లో ఏమీ లేరనమాట. విద్యాభివృద్ధి వలన ఉపాధ్యాయ, నర్సులు, టైపిస్టులు, స్టెనోలు, పోలీసులు మరియు మొదలుగా అనేక వృత్తులను చేపట్టి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇంకను ప్రసిద్ధి చెందిన వైద్యులు గాను, ఇంజనీర్లు గాను, తర్వాత పరిరక్షకులు గాను, న్యాయవాదులు గాను, న్యాయమూర్తులు గాను, ప్రతీకారంగా మందు, తర్వాత చలనచిత్ర పరిశ్రమ నందు, తర్వాత వచ్చేసి యొక్క సంగీతమునందు తమ ప్రతిభను చాటుతూనే ఉన్నారు కొంతమంది. ఇంకను కార్లు, బస్సులు, లారీలు, డ్రైవర్లు, ట్రాక్టర్లు నడుపటలోను, విమానం నడుపటలోను, అంతరిక్షయానం చేయడంలోను, కొత్త విషయాలను పరిశోధించి తెలుసుకొనటలోను స్త్రీలు పురుషులతో పోటీ పడుచున్నారు. ఈ కాలంలో గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు అందరూ ముందుకొచ్చారు. ప్రభుత్వ అధికారులు గాను, బ్యాంక్ మేనేజర్లు గాను, తర్వాత జిల్లా కలెక్టర్ గాను మరియు పోలీస్ కమిషనర్ గాను పదవులు చేపట్టి ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఈ విధంగా అనేక రంగములందు స్త్రీలు అనేక పనులను చేపట్టి ప్రఖ్యాతి చెందినటువంటి తర్వాత పురుషులు మాత్రమే అన్ని పనులు చేయగలవారమని చెప్పుట ఎవరికి సాధ్యము. మహాకవి భారతీయార్ కలలు కన్నా నవయుగ స్త్రీలుగా ఎంతోమంది సమాజంలో ఎదిగిరి. ఇప్పుడు వచ్చేసి స్త్రీలు వచ్చేసి బాగా డెవలప్ అయ్యారనమాట. ఇక్కడ మహిళల నవమానపరచు మౌఢ్యంబును కాల్చుదాము, విశ్వజీవంబున ఏ విధముగా మనయందు బానిసలను మాట పోయి పడతి పురుషుడను సమానమే అని తలపును కలిగి మనము ఆడామగా జీవిద్దాము. ఈ యొక్క ప్రసిద్ధ గేయం వచ్చేసి సుప్రసిద్ధ జాతీయ కవి వచ్చేసి భారతీయార్ ఆలపించారు. ఈ గేయము ఏ రంగములోనూ పురుషులకు స్త్రీలు తక్కువైన వారు కారని అది తెలుపుచున్నది. స్త్రీలలో ఆణిముత్యము డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి, బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి భారతీయ స్త్రీలలో ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు అనమాట. ఈమె 1846 సంవత్సరం జూలై 30వ తేదీన పుదుక్కోట సంస్థానమున జన్మించారు. ఈమె విద్యార్థి దశలోనే ప్రతిభను కనబరచను. పువ్వు పుట్టగానే పరిమళించు అనేటువంటి సామెత మేరకు చిన్నతనంలోనే బుద్ధి సూక్ష్మతను, అత్యంత ప్రతిభను కనపరిచారనమాట. ఈవిడ స్త్రీ విద్యను అనుమతించని ఆ రోజుల్లో విద్యాభ్యాసమును తన ఇంటి ముందే ముగించి పరీక్షల్లో ఆవిడ ఉత్తీర్ణతను సాధించారన్నమాట. పురుషులు మాత్రమే విద్యార్థులుగా ఉండినటువంటి పుదుక్కోట కళాశాల యందు మొట్టమొదటి మహిళా విద్యార్థిని విద్యను అభ్యసించినటువంటి ఘనత ఆమెకే చెందుతుంది. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె సమాజంలో సహజంగానే నీతి నియమములు, జాలి గుణము మరియు మానవత్వము వంటి గొప్ప గుణములు కలిగినటువంటి ఆవిడనమాట. ఈవిడ ముత్తులక్ష్మిరెడ్డి. ఈవిడ 1912 సంవత్సరంలో చెన్నై వైద్య కళాశాలలో వైద్యురాలిగా
పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి. ఆనాటి ఆంగ్లేయ ప్రభుత్వము ఆమెను చెన్నై శాసనసభ యందు శాసన మండలి సభ్యురాలిగా కూడా నియమించారన్నమాట. శాసన మండలి ఎన్నికైనటువంటి మొదటి మహిళగాను, అనంతరము ఆ శాసనసభకు ఉపాధ్యక్షురాలుగా కూడా విధులను సక్రమంగా నిర్వర్తించారు. పురుషుల వలె స్త్రీలకు ఓటు హక్కు, ఆస్తి హక్కు కొరకై శాసనసభలో పోరాడినటువంటి ఆవిడ కూడా ఈవిడే అనమాట. సో అఖిల భారత మహాసభకు మొట్టమొదటి అధ్యక్షురాలిగా, చెన్నై నగరపాలక సంస్థకు ప్రథమ సభ్యురాలిగా ఎన్నుకోబడినటువంటి పలువురి ప్రశంసలు పొందారనమాట ఈవిడ. సో ఈ విధంగా మొట్టమొదట అధ్యక్షురాలుగా ఈవిడ ముందడుగు వేశారు. స్వాతంత్ర ఉద్యమ నాయకుల పులుపులను అందుకుని వారి అడుగుజాడల్లో నడిచి మహాకవి భారతియారు మన్ననలను కూడా పొందారనమాట. ఇక్కడ సమాజంలో స్త్రీలు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి బాధలను చూచి వేదన చెంది వారి కన్నీటిని తుడిచే ప్రయత్నం చేసింది ఆవిడ. స్త్రీలకు విద్యను అభ్యసించేటువంటి హక్కును, పురుషుల్లో సమానమైనటువంటి హక్కు, తర్వాత స్వతంత్ర జీవనం కొరకు బాలికల బాగోగులు మరియు వారి అభివృద్ధికి పాటుపడారు అనమాట ఈవిడ క్యాన్సర్ రోగంతో మరణించే స్త్రీల కొరకు లండన్ నందుగల రాయల్ క్యాన్సర్ వైద్యశాల యందు విద్యను అభ్యసించి ముగించుట పిమ్మట చెన్నై అడయార్ నందు ఒక క్యాన్సర్ విద్యశాలను కూడా ప్రారంభించారు. ఇప్పటికీ ఉన్నది అది. నేటికి ఈ వైద్యశాల పేరు ప్రఖ్యాతులతో సేవనందించుచు ఆమె పేరును, కీర్తిని నిలబెట్టుచు ఉన్నది. వితంతువులు, భర్తచే విడుబడినటువంటి స్త్రీల బాగోగులు మరియు అనాథల కోసము తాంబరమునందు ప్రభుత్వ సహాయంతో స్త్రీల పునరుద్ధరణ గృహమును కూడా ఏర్పరిచింది. మన దేశంలో బాల్య వివాహములు ఆవరణలో ఉన్నందున దీన్ని రూపుమాపుటకై ప్రభుత్వ దృష్టికి తీసుకుని పోయి బాల్య వివాహ నిరోధ చట్టాన్ని కూడా చేయించింది ఈవిడ. ఇవన్నీ స్వతంత్రం రాకముందు ఆనాటి సమాజమునందు యువతులకు మాంగళ్యము కట్టి దేవాలయమునందు సేవ చేయుటకు తమ జీవితాలను అంకితం ఇచ్చేటువంటి దేవదాసి వ్యవస్థ ఆచరణలో ఉండేది. దీనివలన వేల కొలది స్త్రీల జీవితం నాశనమైపోయేది. భగవంతునికి సేవ చేయడానికి సరైనటువంటి మార్గము దేవదాసీలుగా మారడము అను నమ్మకము ఆ రోజుల్లో ఉండేది. ఇది స్త్రీ జాతి యందు గల ఒక సాంఘిక దురాచారము. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి శాసనసభ యందు పోరాడి దేవదాసి నిరోధక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. దీన్ని ఆపుటకు పోరాడినటువంటి మత పెద్దలను, పురోహితులను ఈమె ఎదిరించారు. ఆ సమయమున వ్యక్తిగత గౌరవ ఉద్యమ అధ్యక్షుడు ఈవీఆర్ పెరియార్ ఆదరణ మరియు సహకారంతో శాసనసభలో వాదించి దేవదాసి నిరోధక చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొని రావడం జరిగింది ఆవిడ. ఆ రోజుల్లో ఈవీఆర్ పెరియార్ తమిళ కవి మూపనార్ రామమూర్తి అమ్మగారు ఈ చట్టమును బలపరిచిరి. తర్వాత మూవలూరు రామమీర్తం అనేటువంటి అమ్మగారు వారు ఈ చట్టం యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించిరి. ఇది ఆనాటి ప్రజల సామాజిక జీవనాన్ని తెలుపుచున్నది. ఆ కాలంలో జరిగినటువంటి విషయాల గురించి ఇక్కడ చెబుతున్నారు. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి తన జీవిత కాలంలో అనేక సాంఘిక సంస్కరణలు చేశారు. అనాథ శరణాలయాలను ప్రారంభించారు. మురికివాడల్లో నివసించే ప్రజల జీవనమును చూచి వారికి మంచి ఆరోగ్య కేంద్రాలను ఏర్పరిచారు. ఈమె 1930 సంవత్సరంలో అడయారు నందు అనాథ స్త్రీల బాగోగుల కోసము అవ్వై హోమ్ను కూడా ప్రారంభించారు ఈవిడ. ఆ తర్వాత బాలికల విద్యకై ఈమె 8వ తరగతి వరకు ఉచిత విద్యను ప్రవేశపెట్టారు. ఈ విధముగా సమాజ సేవే ప్రధానంగా భావించి జీవించినటువంటి ఆణిముత్యము డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డికి కేంద్ర ప్రభుత్వము 1956 సంవత్సరమున పద్మభూషణ్ బిరుదుని కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి పేరు ప్రఖ్యాతులు వ్యాపింపచేయు విధానంగా తమిళనాడు ప్రభుత్వము ఆమె పేరిట డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి ప్రసూతి పథకము అను ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తల్లులందరికీ మంచి పోషకాహారము అందించుటకు ప్రసవంనకు ముందు 3 నెలలు, ప్రసవం తర్వాత 3 నెలలు ఈ విధముగా వారికి ఆర్థిక సహాయాన్ని అందించుచున్నది.